చిల్డ్రన్ టుడే మధ్యమాలో పార్ట్ 1 కంప్లీట్ అయిపోయిందమ్మా. పార్ట్ 2 గద్య భాగు చూద్దాం. గద్య భాగులో 40 కరోడ్ కుర్తే కహాసే. 40 అంటే 40, కరోడ్ 40 కోట్లు అనమాట. 40 crores. కుర్తే పైజామాస్ ఉంటాయి కదా, కహాసే ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేది లెసను చూద్దాం. గాంధీ గారి గురించి చెప్తారు, చాలా బాగుంటుందమ్మా లెసను. చూడండి. ఫస్ట్ మీనింగ్స్, శబ్దార్థ్ అంటే మీనింగ్స్. ఆనంద్, సంతోష్, ప్రసన్న. ఆనంద్ అంటే సంతోష్, ప్రసన్న హ్యాపీనెస్ అనమాట. నెక్స్ట్ సహమకర్, ఘబరాకర్. సహమకర్ అంటే ఘబరాకర్, టెన్షన్ పడ్డం. శరీర్, తన్ శరీరము. బంధు, బాయి బ్రదర్. జరూర్ అవశ్య, నిశ్చయంగానే. ప్యార్ ప్రేమ్, లవ్. నానా సో హిందీ టు హిందీ మీనింగ్సే నేర్చుకోవాలి. హిందీ టు ఇంగ్లీష్ మీనింగ్స్ అడగడు, హిందీ టు హిందీ మీనింగ్స్ అడుగుతాడు. కాబట్టి అందరూ కన్ఫామ్గా హిందీ టు హిందీ మీనింగ్సే ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫర్దర్గా మీకు స్కూల్స్లో ఉంటే ఫర్దర్గా కూడా మీకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ విలోమ శబ్ద చూద్దానన్నా. ఉఠనా. ఉఠనా కా అర్థ క్యా హై? ఉఠో నిలబడడం, స్టాండ్. బైట్నా కూర్చోవడం, సిట్. హసనా రోనా. హసనా అంటే నవ్వడం, లాఫ్. రోనా ఏడవడం. చోటా బడా. చోటా అంటే చిన్న, బడా అంటే పెద్దది. ఆనంద్ హ్యాపీగా ఉండడం. దుఃఖ్ సాడ్గా ఉండడం. హసనా వేరు, ఆనంద్ వేరు. హ్యాపీనెస్ రెండు నవ్వడాలి. కానీ హసనా అంటే లాఫ్, ఆనంద్ అంటే సంతోషించడం. ఏమో ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ బాహర్ అందర్, లోపల బయట. ఇన్సైడ్ అవుట్ సైడ్ అంటే ఇన్ అండ్ అవుట్. సమజ్ నా సమజ్, అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోకపోవడం. దీన్ని విలోమ శబ్ద అంటారు, ఆపోజిట్ వర్డ్స్ అనమాట. నెక్స్ట్ జోడీ బనాయి. మీకు టెక్స్ట్ బుక్లో జోడీ బనాయి అంటే క్లమ్జీగా ఇస్తాడు. ఇది గైడ్లోంచి నేను మీకోసం పెడుతున్నాను కాబట్టి ఆన్సర్స్ స్ట్రైటే ఉన్నాయి, అవి చదివేసుకుంటే చాలు. గాంధీజీకో బచ్చో కే సాత్ హసనా ఖేల్నా మే బడా ఆనంద్ ఆతా. సో గాంధీజీ గారు పిల్లలతో ఆడుకోవడము, నెక్స్ట్ నవ్వడము అంటే చాలా ఆనందపట. గాంధీజీ ఏ సబ్ దేఖ్ రహే తే. గాంధీజీ గారు అంతా చూస్తున్నారు. ఆప్ కుర్తా ఆప్ క్యూ నహీ పెహనే. మీరు కుర్తా అలాంటివి ఎందుకు వేసుకోరు? మేరేతో 40 కరోడ్ భాయి బంధు హై. నాకు 40 కోట్ల మంది 40 crores అనమాట సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నట్టు, అంటే ప్రపంచమంతా అని. బాలకే మొహసే కోయి శబ్ద నహీ నికలా. ఆ మాట వినగానే పిల్లాడి మొహంలో అసలు మాటే లేదు, అయ్య బాబాయ్ అంతమంది ఉన్నారా అని. సో ఇది జోడీ బనాయి అంటే మనకి మ్యాచింగ్లో ఇస్తాడు మీకు టెక్స్ట్ బుక్లో. ఇక్కడ గైడ్ నుంచి నేను మీకోసం చెప్తున్నాను కాబట్టి ఆన్సర్స్ ఎదుర్కొన్నాను రాస్తున్నాయి. ఏమా నేను చెప్పిన ప్రిపేర్ అయితే చాలు. ప్లీజ్ నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇంపార్టెంట్ అని మాత్రం మైండ్లో పెట్టుకోవద్దు. ప్రతిదీ ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది, ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది. పేరెంట్స్, ఐ రిక్వెస్ట్ టు పేరెంట్స్ ఆల్సో. పేరెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లల్ని ఇంపార్టెంటే చదవమని ఎంకరేజ్ చెయ్యొద్దు. పిల్లలకి సబ్జెక్ట్ రావాలంటే ఇంపార్టెంట్ వస్తే సబ్జెక్ట్ రాదు. కాబట్టి ప్రతిదీ బుర్రలో పెట్టుకుని నేర్చుకోమనండి. నేర్చుకుంటే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉపయోగపడకపోయినా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. అందుకే మనం హిందీ కట్టడం చదవడం, ఏదైనా సబ్జెక్టు కట్టడం చదవడం సబ్జెక్ట్ మీద గ్రిప్ కోసమే. ఐ హోప్ అందరూ ఇంపార్టెంట్ కాకుండా సబ్జెక్టు బుర్రలో పెట్టుకుని చదువుతారని అనుకుంటున్నానమ్మా, ఎందుకంటే యు ఆర్ వెరీ వెరీ గుడ్. निम्नलिखित शब्दों का वाक्य प्रयोग कीजिए. वाक्य प्रयोग. आनंद. गांधीजी बच्चों के बातें करने के बड़ा ఆనంద్ ఆతా హై. సో వాళ్ళతో మాట్లాడితే ఆనంద్ అంటే సంతోషం అనమాట. గాంధీ గారి పిల్లలతో మాట్లాడిన అన్న చాలా ఆనందంగా ఉంటారనేది సొంత వాక్యం కదా, ఓన్ వర్డ్. వినోద్ కర్నా. నెహ్రూజీ బచ్చోం కే సాత్ వినోద్ కర్తే హై. నెహ్రూ గారు పిల్లలతో వినోదంగా ఉంటారు. ఘుర్కర్ దేఖ్నా, కోపంగా చూడడం. పోలీసు చోరంసే ఓర్ ఘుర్కర్ దేఖ్తే. పోలీసులు దొంగల్ని కోపంగా చూస్తారు. తప్ తపానా. సబ్ లోకి బచ్చోంకి పీట్ పర్ తప్ తపాతే హే అంటే దెబ్బల్లాగా వేయడం అన్నమాట. మనోభావ్, మనసుకు సంబంధం. పాగలం కా మనోభావ్ బహుత్ విచిత్ర హోతా హే. పాపం పిచ్చివాళ్ళ యొక్క ఆలోచనలు చాలా విచిత్రంగా ఉంటాయి అని అర్థం. నెక్స్ట్ 1 minute నాన్న. నెక్స్ట్ చూడమ్మా, ఇది गद्यांश पाठ पढ़कर प्रश्नों का उत्तर दीजिए. पैराग्राफ चलिए, पैराग्राफ क्वेश्चंस. गांधी जी कहाँ गए? गांधी जी एक बार
చూడండి ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత వన్ వర్డ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాంధీజీకో బచ్చోं के साथ हंसना खेलना बड़ा आनंद आता है. గాంధీ గారి పిల్లలతో ఆడిన నవ్వుతూ ఉన్న చాలా హ్యాపీగా ఉంటారట గాంధీ గారు. ఏక్ బార్ వే ఏక్ ప్రారంభిక్ విద్యాలయ మే గయా, ఒక స్కూల్కి వెళ్ళారట ఆయన. उन्होंने बालकों के से వినోద్ కర్ణ ఆరంభ కియా, సో వాళ్ళతో ఆడుకోవడం స్టార్ట్ చేశారు, వినోదం చేయడం అంటే జోక్స్ లాంటి వేయడం అనేది స్టార్ట్ చేశారు. దూర్ బయట హువా ఏక్ చోటే విద్యార్థి బీచ్ మే కుచ్ బోలా ఉఠా, సో అక్కడ దూరంగా ఒక విద్యార్థి మధ్యలో కూర్చుని అతను ఏదో మాట్లాడదామని లేచట. ఇస్ పర్ శిక్షక్నే ఉసే గుర్ కర్ దేకా, ఆ లోపల టీచరు అతన్ని చాలా కోపంగా చూసాట ఆ అబ్బాయిని. తో బాలక్ సహమకర్ చుప్ హో గయా, వెంటనే ఏమీ చేయలేక కామ్ అయిపోయాట. గాంధీజీ ఏ సబ్ దేఖ్ రహే తే, గాంధీ గారు ఇదంతా చూస్తున్నట్టు. వే ఉస్ బాలక్ కే పాస్ జాకర్ ఖడే హో గయే, సో వెంటనే ఆయన ఏం చేశారు, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాట. నిలబడి ఏం చేశారు, బోలే బేటా, మాట్లాడుతున్నారు ఏమని, బేటా తూ ముస్సే కుచ్ కహనా చాతా, నువ్వు నాతో ఏదో చెప్పాలి అనుకుంటున్నావా అనగానే అప్పుడు ఏం చెప్తున్నాడు, అవునా చెప్పాలనుకుంటున్నావా లేదా, బోల్ క్యా కహనా హై, చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు, ఘబరానా మత్, కంగారు పడకు భయపడకు చెప్పు అన్నారు. ఇది పారాగ్రాఫ్. ఇలా మీకు పారాగ్రాఫ్స్ ఇస్తారు, పారాగ్రాఫ్స్ ఇస్తే క్వశ్చన్స్ ఇస్తారు, అందుకే చెప్తున్నాను మా సబ్జెక్ట్ అంతా బుర్రలో ఉండాలి, బట్టి పట్టద్దు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ది గాంధీజీ కహా గయే, గాంధీజీ గారు ఎక్కడ వెళ్ళారు, గాంధీజీ ఏక్ బార్ ప్రారంభిక్ విద్యాలయ్ గయే, ప్రారంభిక పాఠశాలకు వెళ్ళారట. శిక్షక్ నే బాలక్ క్యూ గుర్ కర్ దేకా, ఎందుకు కోపంగా చూసారు టీచరు. దూర్ బయట హువా ఏక్ చోటా విద్యార్థి, దూరంగా కూర్చున్నట్టు ఒక స్టూడెంట్. బీచ్ మే కుచ్ బోలా ఉఠా, మధ్యలో ఏదో చెప్పాలని లేచాడు. ఈస్ పర్ అధ్యాపకనే బాలక్కి ఓర్ గుర్ కర్ దేకా, ఏదో చెప్పాలని లేవగానే అప్పుడు టీచరు వెంటనే కోపంగా చూసాట. గాంధీజీ బాలక్ సే క్యా బోలా, గాంధీజీ గారు ఆ స్టూడెంట్తో ఏం మాట్లాడారు, గాంధీజీ బాలక్ సే బోలే कि बेटा तुम मुझे से कुछ कहना चाहते हो घबराना मत बोला, నువ్వు నాతో ఏదో చెప్పాలి అనుకుంటున్నావు కదా, కంగారు పడద్దు భయపడద్దు చెప్పు అన్నట్ట. సో ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దానా, అది పారాగ్రాఫ్ క్వశ్చన్ కూడా మీకు అలా వస్తుంది. మీనింగ్ చదవాలి, అన్నీ చదవండి అమ్మ, ఏది ఇంపార్టెంట్ అని ఆలోచించద్దు, అన్నీ చదివితే ఫ్రీగా వెళ్ళి రాసి వచ్చేస్తాం. ఇంపార్టెంట్ అన్నాం అనుకోండి, మనం చదివింది రాకపోతే మనకి టెన్షన్ వచ్చేస్తుంది, అందుకని ఇంపార్టెంట్ అని ఏం అనుకోవద్దు. ఓకే, 5 वाक्यों में दीजिए, సో 5 పాయింట్స్ రాయమన్నాడు, చూద్దాం. బాలక్ సహమకర్ క్యూ చుప్ హో గయా, సో ఎందుకు స్టూడెంట్ కామ్గా ఉండిపోయాడు. ఏక్ చోటా బాలక్ దూర్ బయట హువాతా, ఒక అబ్బాయి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక చిన్న అబ్బాయి దూరంగా కూర్చుని ఉన్నట్టు. ఏక్ చోటా విద్యార్థి బీచ్ మే కుచ్ బోలా ఉఠా, ఒకటి మధ్యలో కూర్చున్న విద్యార్థి స్టూడెంట్ ఏదో చెప్పాలని లేచాట. తబ్ అధ్యాపక్ ఉస్కి ఓర్ గుర్ కర్ దేఖ్తే హే, గుర్ కర్ అంటే కోపంగా చూసాట టీచర్. వహ బాలక్ సహమక్ కర్ చుప్ హో గయే, వెంటనే అర్థం చేసుకుని కామ్ అయిపోయాట. గాంధీజీ బాలక్ కే పాస్ జాకర్ ఖడే హో గయే, గాంధీజీ గారు అబ్బాయి దగ్గరికి వెళ్ళారట. తుమ్ ముస్సే కుచ్ కహనా చాతే హో, నువ్వు నాతో ఏదో చెప్పాలి అనుకుంటున్నావు కదా, ఘబరానా మత్, సో కంగారు పడొద్దు. తబ్ బాలక్ సహమకర్ బోలే ఔర్ చుప్ హో గయా, సో వెంటనే అతను ఏం చేశాడు, కామ్ అయిపోయాడు, అలా అడిగినా కూడా ఏం చెప్పకుండా కామ్ అయిపోయాడు. దీని కంటిన్యూషన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడమ్మా, గాంధీజీ బాలక్కో క్యా సమజాయా, సో గాంధీజీ గారు ఏం చెప్పారు, ఎలాగా అతన్ని సమాధానపరిచారు. గాంధీజీ బాలక్కో సమజాయా మే అకేలా నహీ హూ, సో ఆయన ఏం చెప్పారట ఆ బాయ్కి ఏం చెప్పారట, మే అకేలా నహీ హూ, నేను ఒక్కడిని కాదమ్మా. సెకండ్ పాయింట్, మేరేతో 40 కరోడ్ భాయి బంధువు హే, నాకు 40 కోట్ల మంది బాయ్స్ బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు. ఉన్కే శరీర్ కుర్తేసే డకే హే, సో వాళ్ళకి వేసుకోవడానికి కుర్తీలు అవి ఏమీ లేవు. తబ్ మే కుర్తే పెహనా సక్తా హూ, ఒకవేళ నేను కుర్తే వెయ్యాలి అనుకుంటే కనుక, నువ్వు అనుకుంటే కనుక, తుమారే అమ్మ 40 కరోడ్ కుర్తేసి కర్ దేగి, సో మీ అమ్మగారు 40 crores కుర్తీలు కుట్టివ్వగలరా అని అడిగారు. అలా అడగగానే ఏమైపోతాం, కామ్ అయిపోయారు. అలా సమాధానపరిచారనమాట. 40 करोड़ కుర్తే కహా సే पाठ का सारांश लिखिए, ఇది సారాంశం. गांधी जी को बच्चे से खेलना और हंसना में बड़ा आनंद आता था, సో
సో గాంధీ గారి పిల్లలతో ఆడుకోవడము, నవ్వుతూ ఉండడము చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. ఏక్ బార్ వే ఏక్ ప్రారంభిక్ విద్యాలయమే గయా, ఒక పాఠశాలకు వెళ్ళారట. ఉన్కో బాలకోం సే వినోద్ కర్నామే బడా ఆనంద్ ఆతాత, వాళ్ళతో జోక్స్ వేస్తూ నవ్వడం, ఆడడానికి చాలా హ్యాపీనెస్ని ఇచ్చిందట. ఏక్ చోటే బాలక్ బీచ్ మే బోల్నేకా ప్రయత్న కియా, కానీ ఒక అబ్బాయి మధ్యలో లేచి మాట్లాడాలి అని ప్రయత్నించాడు. ఉస్నే కహా కి ఆప్ క్యూ కుర్తా నహీ పెహనే, సో మీరు ఎందుకు కుర్తా పైజామా ఎందుకు వేసుకోవట్లేదు? మే అప్నే మా సే కహకర్ ఆప్కో ఏక్ కుర్తా సి లావుంగి, నేను మా అమ్మగారికి చెప్పి, మా అమ్మగారి మిషన్ కొడతారు, మా అమ్మగారికి చెప్పి నేను మీకు ఒక పైజామా కుర్తా అనేది తెచ్చిస్తాను అన్నాడు. గాంధీజీనే బోలా, అప్పుడు గాంధీ గారు చెప్పారట. బాలక్ సే కహాకి ముజే 40 కరోడ్ కుర్తే చాహియే, నాకు ఒకటి సరిపోదమ్మా, 40 కోట్లు 40 crores పైజామాస్ కుర్తేవి కావాలి అన్నారు. గాంధీజీ బోలేకి మేరే లియే 40 కరోడ్ బాయి బంధు హై, నాకు 40 కోట్ల మంది 40 crores బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు. ఉన్ సబ్కే శరీర్ కుర్తే సే డక్తే తో మే కుర్తా పెహనా సక్తా హూ, సో వాళ్ళందరికీ ఆ కుర్తే వస్తే కానీ, పైజామా వస్తే కానీ నేను వేసుకోను. తేరే మా 40 కరోడ్ కుర్తే సీక్ కర్ దేగి, మీ అమ్మగారు అన్ని కుట్టి ఇవ్వగలరా? బాలక్ చుప్ హో గయే, వెంటనే ఆ మాట చెప్పగానే ఆ స్టూడెంట్ కామ్ అయిపోయాడు. బాపూజీ బోలాకి భారత్ మే రహనే వాలే సబ్ మేరే బాయి బంధు హే, సో ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అని చెప్పారు. లాస్ట్ నుండి కేవలం పడినాకెళ్ళి అన్నారు. ఇది మీకు చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. విద్యాలయ ఎలా రాశారు అంటే రాంగ్ ఇచ్చాడు, కరెక్ట్గా రాశారు అనమాట. ఏమా నెక్స్ట్ లెసన్ చూద్దాం. 2 లెసన్స్ మనం కంప్లీట్ చేసుకుంటే మనకి కొంచెం తొందరగా అవుతుంది. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఇప్పుడు మనం రాసేది. ఓకే, మీనింగ్స్: స్థితి రహనా ఉండడం, ప్రతి వర్ష హర్ సాల్ ప్రతి సంవత్సరం, 135 అలా చదువుతున్నానే. ఆజీవన్ జీవన్ పర్యంత్ మొత్తం జీవితం అంతా. నెక్స్ట్ సెకండ్ వన్ ఉద్దేశ్ లక్ష్య లక్ష్యము గోల్, ఖుద్ స్వయం సొంతంగా అనమాట. గుజరానా బీత్ జానా భయపడిపోవడం. విలోమ శబ్ద చూడండి. దక్షిణ్ ఉత్తర్, ఈస్ట్ వెస్ట్ అంటాం కదా అలాగనమాట. సెకండ్ వన్ సుపుత్రు కుపుత్రు, మంచి పుత్రుడు చెడ్డ పుత్రుడు అంటాం కదా అలాగా. ప్రథమ్ అంతిమ్ ఫస్ట్ లాస్ట్, ఇది నీ మొదటి బర్త్డే, ఇది నీ లాస్ట్ బర్త్డే సంథింగ్ అలా అంటాం కదా అలాగా. ప్రథమ్ ఫస్ట్ది, అంతిమ్ చివరిది. ఆరంభ్ స్టార్ట్ చేయడం, అంత్ కంప్లీట్ చేసేయడం. నెక్స్ట్ సాకార్ కళల్ని సాకారం చేసుకోవడం, నిరాకార్ సహకారం చేసుకోకపోవడం, ఆమె కంప్లీట్ చేయడం, కంప్లీట్ చేయకపోవడం అని వస్తుందమ్మా. ఉపయుక్త్ అనుపయుక్త్. ఓకే, జోడీ బనే మీకు ఇందాక చెప్పాను కదమ్మా. దక్షిణ భారత హిందీ ప్రచార సభ రాష్ట్రీయ మహత్వకి సంస్థ హే, సో దక్షిణ భారత హిందీ ప్రచార సభ రాష్ట్రీయ మహత్వ గొప్పతనానికి అదో పెద్ద సంస్థ. భారత్ బహుభాషీ దేశే, బహుభాషా దేశము, అన్ని భాషలో మాట్లాడే దేశము. ఆంధ్రప్రదేశ్ శాఖ ఏమా. నెక్స్ట్ త్రవంతి కర్ణాటక శాఖ భారతవాణి. ఓకే, కేంద్ర సభ హిందీ ప్రచార సమాచార్ ఏవం దక్షిణ భారత హిందీ ప్రచార సభ, మీరు ఇలా చదివేసుకుంటే సరిపోతుంది ఇవి. నెక్స్ట్ వాక్య ప్రయోగం ఓన్ వర్డ్స్, ఇందులో ఓన్ రాసినా సరే మీ ఓన్గా రాసినా సరే. సంస్థ సబ్కో సంస్థ కా గౌరవ్ బచానా చాహియే, ప్రతి సంస్థ యొక్క గౌరవము కాపాడాలి. నియమం డాల్నా ఆజ్ హర్ ఏక్ రాజనైతిక్ నేత నూతన సంస్థకే ఏ నియమం డాల్తీ హే, కొత్త కొత్త పద్ధతులకి సృష్టించడం అనేది జరుగుతోంది, స్టార్ట్ చేస్తున్నారు అని. బహుభాషి అన్ని భాషలు. శ్రీ అవధనందన్ జీ బహుభాషీ వ్యక్తి హే, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే బహుభాష అని రాసినా సరిపోతుంది. ఆజీవన్ శ్రీమతి ఇందిరాగాంధీ ఆజీవన్ ప్రధానమంత్రి రహీ హే, మొత్తం జీవితం అంతా ప్రధానమంత్రి కింద ఉన్నారు. నెక్స్ట్ లాభావంతి హోనా, బడోं के प्रसंग सुनकर लोग లాభావంతి హోతా హే, గొప్ప గొప్ప వాళ్ళ ప్రసంగాలు వినడం వల్ల మనకి మంచి ప్రయోజనాలు జరుగుతాయి. నెక్స్ట్ చూడమ్మా. ఫస్ట్ మనం దక్షిణ భారత హిందీ ప్రచార సభ के बारे में 5 వాక్య లిఖి. ఓకే, ఫస్ట్ నుంచి ఇందాక మీకు చెప్పాను కదా
సో अपने दक्षिण भारत हिंदी प्रचार सभा के नाम सुन होगा మీరు ఈ దక్షిణ భారత హిందీ ప్రచార సభ పేరు వినే ఉంటారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ एक राष्ट्रीय महत्व संस्था है. సో ఇది గొప్ప భారతీయ राष्ट्रीय संस्था. नेक्स्ट, इस संस्था के द्वारा संचालित विभिन्न परीक्षाओं के में प्रतिवर्ष लाखों की संख्या में छात्र भाग लेते हैं. దీంట్లో కొన్ని లక్షల మంది భాగస్వామ్యం, ఇప్పుడు మనం రాసుకున్న ప్రాథమిక మాధ్యమిక అలా చాలామంది స్టూడెంట్స్ భాగస్వాములు అయ్యారు. इसका शाखा दक्षिण के चारों प्रांतों में आंध्र, कर्नाटक, केरल और तमिलनाडु में है. ఈ మొత్తం ఊళ్ళన్నిట్లోనూ దక్షిణ భారత ప్రచార సభ ఉంది. ఢిల్లీ में भी इसकी शाखा है. దీని బ్రాంచ్ ఢిల్లీలో కూడా ఉంది. इन शाखाओं का प्रधान कार्यालय చెన్నై में स्थिति है. దీని ప్రధాన కార్యాలయం మెయిన్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే చెన్నై. यह कार्यालय केंद्र सभा के नाम से भी जान जाता है. సో కార్యాలయ కేంద్ర సభ అనే పేరుతో కూడా ఉందట. ఇప్పుడు पैराग्राफ क्वेश्चंस ఇచ్చాడు. सभा की परीक्षाओं में प्रति वर्ष कितने छात्र भाग लेते हैं. సో ఎంతమంది స్టూడెంట్స్ పాల్పంచుకుంటున్నారట చూడండి. లాఖో అని రాస్తే సరిపోతుంది. లాఖో సంఖ్యో మే ఛాత్ర అని రాస్తే సరిపోతుంది, మొత్తం అవసరం లేదు. సభీకి శాఖ కిన్ కిన్ ప్రాంతో మే అమ్మ మొత్తం రాయాల్సిన అవసరం లేదు మీకు ఉంది అంటే సగం వరకు క్వశ్చన్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ में తెలంగాణ, కర్ణాటక, కేరళ और तमिलनाडु स्थान लेते हैं అంటే సరిపోతుంది. నెక్స్ట్ 5 వాక్య लिखिए. दक्षिण भारत हिंदी प्रचार सभा के बारे में 5 वाक्य लिखिए. దీని గురించి 5 పాయింట్స్ రామంటున్నారు. दक्षिण भारत हिंदी प्रचार सभा एक राष्ट्रीय महत्व की संस्था है. సో రాష్ట్రీయ మహత్వం గురించి తెలిసిన ఒక సంస్థ. इस संस्था के द्वारा संचालित विभिन्न परीक्षाओं में छात्र भाग लेते हैं. దీని ద్వారా చాలామంది చాలా రకాల ఎగ్జామ్స్ అనేవి రాయడం జరుగుతోంది. నెక్స్ట్, प्रधान कार्यालय चेन्नई में है. సో దీని మెయిన్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? చెన్నై. यह कार्यालय केंद्र सभा के नाम से भी जान जाता है. కేంద్ర సభ ద్వారా అనే పేరుతో ఇవి వెళ్ళడం అనేది జనాల్లోకి వెళ్ళడం అనేది జరిగింది. इसकी स्थापना राष्ट्रपिता महात्मा गांधी जी ने सन 1918 में मद्रास में की है. 1918లో మహాత్మా గాంధీ స్థాపించారట. భారత్ బహుభాషీ దేశ హే. ఎన్నో రకాల భాషలో మాట్లాడే వాళ్ళందరూ భారతదేశంలో ఉన్నారు. బహుభాషీ అంటారు వాళ్ళని. सबको एक सूत्र में बांधने के लिए इस संस्था के नियम डाली. అందరూ ఒక తాటి మీద నడవాలి అనే దాంతో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. उनके पुत्र देवदास गांधी प्रथम प्रचारक के रूप में చెన్నై आए. దీనికోసం అని చెప్పి ఆయన ఫస్ట్ దేవదాస్ గాంధీ ప్రథమ ప్రచారక గాంధీ గారైన ప్రథమ ప్రచారకుడు దేవదాస్ గారు చెన్నై వచ్చారట. దీని గురించి ప్రమోషన్ ఇద్దామని. हिंदी प्रचार सभा पत्रिका के उल्लेख स्पष्ट कीजिए. दक्षिण भारत हिंदी प्रचार सभा ने अपने अपने प्रांतों भाषाओं में पत्रिकाएं प्रकाशित करती आ रही है. వాళ్ళ భాషలో పత్రికలన్నీ ప్రింట్ చేయడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాఖ సే చూడమ్మా स्रवंती, कर्नाटका शाखा से भारतवाणी, केरला शाखा से केरला भारत और तमिलनाडु से हिंदी पत्रिका निकली रही है. ఈ పేర్లతో ఆ పత్రికలు బయటికి రావడం అనేది జరిగాయి. केंद्र सभा से हिंदी प्रचार सभा समाचार और दक्षिण भारत में प्रकाशित हो रही है. ఇక్కడ హిందీ ప్రచార సభ దక్షిణ హిందీ ప్రచార సభ అని పేరుతో రావడం అనేది జరిగిందని చెప్తున్నారు. నెక్స్ట్, दक्षिण भारत हिंदी प्रचार सभा पाठ सारांश लिखिए. पाठ सारांश. दक्षिण भारत हिंदी प्रचार सभा एक राष्ट्रीय महत्व की संस्था है. చాలా గొప్పదైన సంస్థ. इनके द्वारा संचालित ప్రతి वर्ष लाखों का संख्या छात्र भाग लेते हैं. ఇందులో ఎగ్జామ్స్ రాయడంలో కొన్ని లక్షల మంది విద్యార్థులు పాల్పంచుకుంటున్నారు. इसके शाखा दक्षिण के चारों प्रांतों में आंध्र या तेलंगाना, कर्नाटक, केरला और तमिलनाडु में है. దీని యొక్క శాఖలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళలో, తమిళనాడు, కేరళలో కూడా ఉన్నాయట. ఢిల్లీ में इसकी शाखा है. మెయిన్ బ్రాంచ్ ఢిల్లీలో ఉంది. इसकी शाखा प्रधान कार्यालय చెన్నై స్థిత్ హుआ है. ఢిల్లీ తరువాత దీని మెయిన్ బ్రాంచ్ చెన్నై, అసలు చెన్నైలో ఉంది. దీని మెయిన్ బ్రాంచ్ అంతా చెన్నైలో ఉంది. यह कार्यालय केंद्र सभा के नाम से जाना जाता है. సో దీని పేరు కేంద్ర సభ అనే పేరుతో ఇది అందరికీ సుపరిచితం అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్,
कंटिन्यूशन अम्मा। दक्षिण में महात्मा गांधी अपने पुत्र देवदास गांधी को पहला प्रचारक बनकर मद्रास आए। దీన్ని ప్రచారం చేద్దామని చెప్పి గాంధీ గారైన మొదటి పుత్రుడు దేవదాస్ గారు చెన్నై వచ్చాట। ये प्रचार दक्षिण भाषाओं के बीच संपर्क लाने के लिए बड़ी कोशिश की। ये ప్రచార సభ ఈ ప్రచార సభను దక్షిణ భాషాओंके దక్షిణ భాషలో కూడా లాంగ్వేజ్లో కూడా చేద్దామని చెప్పి చాలా ప్రయత్నం చేశాట। उन्होंने अनेक पुस्तकों का प्रकाशन किया। చాలా పుస్తకాలను వాళ్ళు ప్రింట్ చేయడం అనేది జరిగింది। हजारों की संख्या में हिंदी भाषा के कौशल प्रचारक निकल रहे हैं। కొన్ని హజారం లోగో కొన్ని వేలల్లో కొన్ని థౌజండ్లో అనమాట హిందీ భాష ద్వారా వాళ్ళు నేర్చుకుని బయటికి రావడం అనేది జరిగింది। ఆంధ్ర శాఖ స్రవంతి ఆంధ్ర శాఖలో స్రవంతి కర్ణాటక శాఖ మే భారతవాణి సో కర్ణాటకలో में भारतवाणी केरला शाखा में केरल भारती కేరళలో में केरल भारती तमिलनाडु में हिंदी पत्रिका निकल रही। ఈ విధంగా బయటికి రావడం అనేది జరిగింది। केंद्र सभा నుంచి हिंदी प्रचार समाचार और दक्षिण भारत प्रकाशित हो रही है। हिंदी प्रचार सभा दक्षिण भारत प्रचार सभा కింద ప్రకాశితం అనేది అవ్వడం అనేది జరిగింది। इनसे आज जनता और प्रचारक लाभान्वित होते आ रहे हैं। नेक्स्ट गांधी जी के रचनात्मक कार्यक्रमों में हिंदी का प्रचार भी एक है। गांधी जी के रचनात्मक गांधी जी గారి యొక్క రచనలో కార్యక్రమమే ఆయన చేసే కార్యక్రమంలో హిందీ ప్రచారం కూడా ఏక్ హే అది కూడా పాలు పంచుకున్న ఒక సభ। ఇన్సే సబ్ సఫల్ బనాతే ఆ రహీ హే ఇందులో చాలామంది సక్సెస్ అయ్యి బయటకు వస్తున్నారు అని చెప్పి దీని గురించి మనకి చెప్పడం జరిగిందమ్మా। నెక్స్ట్లో 3rd 4th చూద్దాం।